శివమహాపురాణంలో రుద్ర సంహితలో సతీకాండలో 41 చాప్టర్లో 26 శ్లోకా నుంచి ఏదైతే దేవతలందరూ కలిసి ఆ కైలాసానికి పరమేశ్వరుని దర్శించుకోవటానికి వెళ్ళి ఆయన్ని స్తుతిస్తున్నారు. మీడుష్టామాయ దేవాయ శిపివిష్టాయ తే నమః మహీయసే నమస్తుభ్యం హంత్రే దేవారినాం సదా. అంటే ఇక్కడ సకలానికి మూలమైన వాడు, అందుకే సృష్టికర్తవి నువ్వు, పాలనకర్తవి నువ్వు, అన్నీ నీవే అని చెప్తూ పైగా అన్నిటికీ మూలంగా ఎలా ఉన్నాడు అంటే మళ్ళీ అన్నిటికీ పరమంగా, అంటే చేసేది తానైనప్పటికి కూడా దేనితోనూ సంబంధం లేకుండా ఉంటాడు. పైగా ఈయన కిరణాలన్నవి కూడా అతి అద్భుతమైనవి. అంటే ఇక్కడ ఎటువంటి కిరణ పుంజములతో ఉంటాడంటే సర్వానికి మూలమై ఉన్నవాడు, అంటే అన్నిటినీ సృజిస్తున్నవాడు, అన్నిటికీ ఆధారమైన వాడు, తొలగించాలనుకుంటే కూడా మూలాల నుంచి తీయగలిగినవాడు. అందుకే అటువంటి నీకు నమస్కారము. అలాగే దేవతలు శత్రువుల్ని కూడా తొలగించగలిగిన వాడు, అందుకే ఎప్పుడూ సర్వశ్రేష్ఠుడిగానే ఉంటున్నవాడు. అటువంటి నీకు నమస్కారము. అంటే దైవతులకి పట్ల వైర్య భావంతో ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా తొలగించేస్తూ ఉంటావు మూలాల నుంచి. తారాయ చ సుతారాయ తరుణాయ సుతేజసే హరికేశాయ దేవాయ మహేశాయ నమో నమః. తారక మంత్ర స్వరూపమే నువ్వు, అంటే తరింపచేసేది భవసాగరం నుంచి మళ్ళీ నిన్ను ఇందులో పడనివ్వకుండా దీని నుంచి ఉద్ధరింపబడ చెయ్యగలిగేది, అందుకే తారక మంత్రాలు అంట. రామనామ తారకం అని ఇలా కొన్ని కొన్ని విశేషంగా కొన్ని చెప్పేది ఎందుకంటే నిన్ను ఈ సంసారమన్న భవసాగరాన్ని నుంచి అవలీలగా తొలగించగలిగేది, అందుకే ఆ స్వరూపమే నువ్వు. అందరినీ ఉద్ధరింపజేసేవాడివి నువ్వు. అలాగే తరుణ రూపం నువ్వు, అందుకే పరమ తేజస్వివి నువ్వు. అందుకే ఓ హరికేశ, ఓ మహేష, నీకు మళ్ళీ మళ్ళీ నమస్కరిస్తున్నాము. దేవానాం శాంభవి తుభ్యం విభవే పరమాత్మనే పరమాయ నమస్తుభ్యం కాలకంఠాయ తే నమః. దేవతలకి సర్వులకి కళ్యాణప్రదంగా ఉన్నవాడు, ఎప్పుడు మంగళ స్వరూపము, అంటే ఇక్కడ దేవతలకి కూడా అలాగే చేస్తున్నాడు, అందుకే దేవతలకి కళ్యాణాలు చేకూర్చేవాడివి. సకల ఐశ్వర్యాలు యుక్తంగా ఎప్పుడు ఉంటున్నవాడివి, అంటే పూర్ణంగానే ఉన్నాడు. ఒకటి తీయాల్సింది కానీ ఒకటి తీసుకొచ్చి పెట్టాల్సింది కానీ లేదు. పైగా నాకు కొన్ని కొన్ని నాలోంచి తీస్తేనే నేను కాస్త శ్రేష్టంగా ఉంటాను. కొన్ని కొన్ని నాకు తీసుకొచ్చి చేరుస్తూనే ఉంటే మళ్ళీ ఆ శ్రేష్టత్వం అన్నది కాస్త స్థిరంగా ఉంటుంది సాధారణంగా మనలాంటి వాళ్ళు. కానీ పరమాత్మ అలా కాదు, ఎప్పుడూ పూర్ణంగానే ఉంటున్నవాడు. అందుకే ఓ పరమాత్మ, అన్నిటికీ పరమంగా ఉన్న నీకు మేము నమస్కరిస్తున్నాము. ధరిస్తున్నవాడు, ఈ కాలానికే నియామకుడు పరమాత్మ, అందుకే కాలకంఠాయ నీలకంఠాయ అని కూడా అంటాం. అంటే కాలాన్నే తన కంఠమందు పెట్టినవాడు, అటువంటి నీకు నమస్కారము. హిరణ్యాయ పరేశాయ హిరణ్యవపుషీ నమః భీమాయ భీమరూపాయ భీమకర్మ రతాయ చ. అలాగే వర్ణ స్వరూపము నువ్వు, కాంతిమయం తేజోమయం జ్ఞానమయం. అందుకే ఓ పరమేశ్వర, సువర్ణమయమైన శరీరం కలిగి ఉన్నవాడివి నువ్వు. అలాగే భీమ రూపము నీది, అందుకే భీమకర్మ. అలాగే అటువంటి నీకు నేను నమస్కరిస్తున్నాను. భస్మాదిగ్ధా శరీరాయ రుద్రాక్షాభరణాయ చ నమో హ్రస్వాయ దీర్ఘాయ వామనాయ నమస్తుతే. అంటే భస్మంతో ఎప్పుడూ ఆ శరీరం మీద లేపనం చేసుకుని ఉన్నవాడివి, భస్మ శరీరము అంటాం. భస్మాన్ని అలా ధరించి ఉన్నవాడివి. అలాగే రుద్రాక్షలే ఆభరణాలుగా ధరించి ఉన్నవాడివి. పైగా హ్రస్వ దీర్ఘ ఏదైతే స్వరాలు ఉత్పత్తి చెందుతూ ఉంటాయో, కొన్ని మెల్లిగా ఉచ్చరిస్తూ ఉంటాం, కొన్ని దీర్ఘమాత్ర. ఎలా అయితే ఆ అన్నది మొదటిది, అది తక్కువ, కానీ ఆ అన్నది రెండోది దీర్ఘ స్వరూపం వస్తుంది. అంటే ఇలా హ్రస్వ దీర్ఘ, ఇలా వామన స్వరూపాల్లో అన్నిటికీ ఉన్న నువ్వు మూలమైన వాడు, అందుకే నీకు మళ్ళీ మళ్ళీ నమస్కరిస్తున్నాము. దూరే వధాయాతి దేవాగ్రే వధాయ నమో నమః ధన్వినే శూలినే తుభ్యం గదినే హలినే నమః. ఓ దేవా, అంటే ఇక్కడ దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా ఎక్కడున్నా ఇప్పుడు సర్వంతర్యామి అంటే అంతా ఉన్నాడు. ఎక్కడ ఎక్కువ ఉన్నాడు, ఎక్కడ తక్కువ ఉన్నాడు అంటే ఎలా అయితే పరమాత్మతత్వంలో మూలం చెప్పేది ఏంటి అంటే మార్పులు చేర్పులు లేకుండా సనాతనుడుగా ఉన్నవాడు ఆది నుంచి ఒకేలాగా ఉన్నాడు. మార్పుల్లో చేర్పుల్లో, అంటే ఒకటి తీయాల్సింది కానీ ఒకటి పెట్టాల్సింది కానీ ఇంకోటి ఏమీ లేకుండా ఉన్నవాడు.
అయితే ఇప్పుడు అటువంటి పరమాత్మ మీద విశ్వాసం అందరికీ ఉందా అంటే, ఆయన గురించి అందరూ తెలుసుకున్నావా అంటే లేదు. అయినప్పటికీ కూడా దూరంగా ఉన్నవాళ్ళైనా, దగ్గరగా ఉన్నవాళ్ళైనా ఎవరినైనా సరే, అలాగే వధించబడే వాళ్ళైనా, ఎవరైనా సరే సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు ఏ రూపాన్ని నువ్వు పట్టుకున్నా మనం నమస్కరిస్తుంది ఎవరికి అంటే ఆ పరమాత్మకి. అందుకే ఇక్కడ నిన్నే నమస్కరిస్తున్నాము. నీకే నమస్కరించుకుంటా అంటే నువ్వు దిక్కు. నువ్వు తప్పితే ఇంకోటి ఏమీ లేదు మాకు. ధనుస్సు, శూలం, గద ఇలా హల అన్నీ ధరించి ఉన్నవాడివి. అంటే విషాన్ని గరళాన్ని ఎలా ధరించాడో త్రిశూలాన్ని అలానే. అంటే భేదభావం లేకుండా అన్నీ ధరించి ఉన్నవాడు అన్నిటికీ ఆధారమైన ఉన్నాడు కానీ, సమయం సందర్భంలో ఎలా అయితే తల్లి నీకేదన్నా హాని చేస్తుంది కదా అన్నప్పుడు ఏం చేస్తుంది? అది నీకు చాలా దూరంగా పెడుతుంది. ఒక్కొక్కసారి మాటలతో వినకపోతే ఏం చేస్తుంది? ఒకటి కొట్టైనా సరే నిన్ను మళ్ళీ ఆ హానికరమైన వాటికి దూరంగా ఉంచుతుంది. నీ శ్రేయస్సు కోసం. సులువుగా అర్థం చేసుకోవాలంటే ఇక్కడ ధనుస్సు, శూలము, గద ఇంకా అన్నీ ధరించి ఉన్నవాడివి. నానాయుధాధరాయేవ దైత్య దానవ వినాశినే సాధ్యాయ సత్యరూపాయ సద్యో జాతాయ వే నమః. వామాయ వామరూపాయ వామనేత్రయ తే నమః. అఘోరాయ పరేశాయ వికటాయ నమో నమః. అలాగే అనేక ఆయుధాల్ని ధరించి ఉన్నావు. దైత్య, దానవులు అందరికీ మళ్ళీ వినాశనాన్ని కూడా చేస్తున్నవాడివి. అంటే వాళ్ళకి వరాలు ఇచ్చినవాడే. కాకపోతే వీళ్ళు ఎప్పుడైతే మళ్ళీ శ్రేష్ఠుల్ని, శిష్టుల్ని కూడా శిక్షించే విధానంగా మళ్ళీ చేస్తున్నప్పుడు వాళ్ళని నశింప చేసిన వాడివి నువ్వు. అందుకే సద్యరూపం నువ్వే. సద్యోజాత రూపం నువ్వే. అటువంటి నీకు మేము నమస్కరిస్తున్నాం. అలాగే వామ రూపంలో ఉన్నవాడు నువ్వే. వామనేత్రుడివి నువ్వు. అటువంటి నీకు నమస్కరిస్తున్నాం. అఘోర, పరేష ఇంకా వికట ఇలా ఎన్నో రూపాలు ధరించి ఉన్నవాడివి. అన్నీ నువ్వైన నీకు మళ్ళీ మళ్ళీ నమస్కరిస్తున్నాము. తత్పురుషాయ నాథాయ పురాణ పురుషాయ చ పురుషార్థ ప్రధానాయ వ్రతీనే పరమిష్ఠినే. తత్పురుష అంటే ఇక్కడ అన్నిటికీ మూలంగా ఉన్నవాడివి. అందుకే పురాణ పురుష. పైగా పురుషార్థాలు ధర్మార్థ కామ మోక్షము. అంటే నిజంగా ధర్మాన్ని నువ్వు పట్టుకోగలిగితే సరిపోతుంది నీకు. మళ్ళీ ఎలా అయితే నేనన్నవాడిని నీ చెయ్యి వదిలిపెట్టేస్తానేమో పరమాత్మ, నువ్వు నా చెయ్య విడిచిపెట్టకని నేను ఎప్పుడైతే ఆ పాదాన్ని పట్టుకుంటానో త్రికరణ శుద్ధిగా, అప్పుడు ఏం చేస్తున్నానంటే తల్లి ఎలా అయితే బిడ్డ చెయ్యి ఎప్పుడైనా వదిలేస్తాడు. అక్కడ చూసి, ఇక్కడ చూసి ఇదేదో బాగుంది అటెళ్ళిపోదాం అని అనుకుంటాడు చిన్న పిల్లవాడు. కానీ తల్లి ఆ చెయ్యి పట్టుకుని విడవకుండా వాడిని పట్టుకుని అటు కాదు, ఇటు, ఇటు రావాలి. అలా వెళ్తే పడిపోతావు. అది నీకు మంచిది కాదు. ఈ చూడు ఇంకా మంచిది నీకిస్తానని ఎలా అయితే దారి మళ్ళించి తీసుకెళుతుందో, అలా తీసుకెళ్తాడు పరమాత్మ. పట్టుకోవాలన్న కోరిక నీకు రావాలి. అందుకే ఇక్కడ పురుషార్థాలు ప్రసాదించేవాడివి నువ్వు. వ్రతధారి అలా ఉన్నవాడివి నువ్వు. అందుకే పరమిష్ట. నీకే అన్నిటికీ పరమంగా ఉన్నవాడివి. అటువంటి నీకు నమస్కరిస్తున్నాము. ఇప్పుడు ఒక వ్రతం చేస్తున్నావు అంటే ఒక నియమంలో ఉంటాం. అలాగే ఒక నియమంగా ఉన్నాడు కాబట్టే ఇంత దుష్టులమైనా సరే ఇన్ని చేస్తున్నప్పటికీ కూడా ఇంకా ఆ కృపన్నది మన మీద ప్రసరింపచేస్తూ ఉన్నాడు. ఈశాన స్వరూప. అందుకే నీకు మళ్ళీ మళ్ళీ నమస్కరిస్తున్నాము. సకల ఐశ్వర్యానికి నిలయమైన వాడివి. అందరి మీద కూడా అది మళ్ళీ ప్రసరింపచేస్తున్నవాడు. బ్రహ్మణే బ్రహ్మరూపాయ నమః సాక్షాత్ పరాత్మని ఉగ్రేసి సర్వదుష్టానాం నియంతాసి శివోసి నః కాలకూటాసినే తుభ్యం దేవదానవకారిణే. అలాగే బ్రహ్మస్వరూపం నువ్వు, సాక్షాత్ పరమాత్మ స్వరూపం. అటువంటి నీకు మేము నమస్కరిస్తున్నాము. నువ్వే ఉగ్ర రూపంలో ఉంటావు. ఎలా అయితే అదే తల్లి అయినప్పటికీ కూడా నేను మంచి పని చేసినప్పుడు శభాష్ అంటుంది. అలాగే నేను తప్పు చేసినప్పుడు కోపం వస్తుంది. ఎందుకు ఇలా చేస్తావు అంటే అది నీకు హాని చేస్తుంది అని వెళ్ళి నీ మీద ఆ ఉగ్ర స్వరూపంలో చూపించి మళ్ళీ అక్కడి నుంచి దారిని మళ్ళిచ్చి మళ్ళీ నిన్ను ఎలా అయితే ధర్మాన్ని పట్టుకునేలాగా తల్లి చేస్తుందో బిడ్డకి అలాగా. అందుకే నువ్వే ఉగ్ర రూపానివి. అలాగే సకల దుష్టుల్ని కూడా నియంత్రిస్తున్నవాడివి నువ్వు. మా దేవతలకు కూడా కళ్యాణకరంగా చెయ్యసేవాడివి నువ్వు. అది చెయ్యమని వేడుకుంటాను. నువ్వే ఆశ్రయం మాకు. అందుకే కాలకూట విషాన్నే గరళంలో అలా అంతలాగా నిక్షిప్తం చేసుకున్న పానం చేసేసిన వాడివి నువ్వు. వీరాయ వీరభద్రాయ రక్షాద్ వీరాయ శూలినే
మహాదేవాయ మహతే పశూనాం పతయే నమః. దేవతలకి అందరినీ కూడా రక్షణ కల్పిస్తున్న వాడివి. వీరభద్ర రూపంలో ఉన్నది నువ్వే. వీరుల రక్షణ కల్పిస్తూ ఉన్నవాడివి. త్రిశూలధారివి, పశుపతివి, మహాదేవ. ఆ మహాత్ముడివైన నీకు మేము పదే పదే నమస్కరిస్తున్నాము. వీరాత్మనే సువిధాయ శ్రీకంఠాయ పీనాకినే నమో అనంతాయ సూక్ష్మాయ నమస్తే మృత్యుమన్యవే. ఓ వీరాత్మ, అంతా ఆత్మరూపంలో అంతా సర్వవ్యాపిగా ఉన్నప్పటికీ కూడా మళ్ళీ అన్నిటికీ పరమంగా ఉన్నవాడు. అందుకే శ్రేష్ఠుడివి నువ్వు, శ్రేష్ఠ విద్యావంతుడివి నువ్వు. అంటే ఇక్కడ సువిద్య, అంత విద్య అవిద్య అంటాం. అన్ని విద్యలే అయినప్పటికీ కూడా నిన్ను ఉద్ధరింపజేసేది ఒకటే ఉంటుంది. కొన్ని నీకు మళ్ళీ మాయామోహాలకి ఎక్కువగా లోబడేలా చేస్తూ ఉంటాయి, వికారాలు పెంచేలా. అందుకే ఇక్కడ శ్రేష్టమైన విద్య. అలాగే శ్రీకంఠ, పీనాకి, అనంత, సూక్ష్మరూప, అలాగే మృత్యు ఇంకా క్రోధ స్వరూపాలుగా ఉన్న నీకే మళ్ళీ మళ్ళీ నమస్కరిస్తున్నాము. పరాయ పరమేశాయ పరాత్ పరతనాయతి పరాత్పరాయ విభవే నమస్తే విశ్వమూర్తయే. అన్నిటికీ పరమంగా ఉన్న పరమేశ్వర, అంటే పరానికే పరంగా ఉంటున్న వాడివి. అందుకే పరాత్పర, సర్వైశ్వర్య సంపన్నంగా ఉంటున్నవాడు, విశ్వానికే మూర్తిగా ఉన్నవాడివి నువ్వు. అటువంటి నీకు మేము నమస్కరిస్తున్నాము. నమో విష్ణు కలత్రాయ విష్ణు క్షేత్రాయ భానవే భైరవాయ శరణ్యాయ త్రయంబకాయ విహారిను. ఇక్కడ విష్ణు తన కుటుంబం అని, అలాగే విష్ణు తన ప్రాణ స్నేహితుడు అని, అలాగే భాను రూపంలో ఉన్నది నువ్వే, భైరవ రూపంలో ఉన్నది నువ్వే, అందరికీ శరణు ప్రసాదిస్తున్నవాడివి నువ్వు. అలాగే సర్వత్రా త్రిలోచన, అంటే ఇక్కడ భూత భవిష్యత్ వర్తమానాల రూపంలో అంతా కూడా ఉన్నది నువ్వే. అటువంటి నీకు నమస్కరిస్తున్నాము. మృత్యుంజయాయ శోకాయ త్రిగుణాయ గుణాత్మనే చంద్ర సూర్యాగ్ని నేత్రాయ సర్వకారణ సేతవే. మృత్యుంజయ రూపం నువ్వు, శోక స్వరూపము, త్రిగుణాల రూపంలో అన్నీ సృష్టిని చేశావు. అలాగే గుణ రూపంలో అన్నీ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ గుణాతీతంగా ఉన్నవాడు పరమాత్మ. అయితే మళ్ళీ ఏ గుణాన్ని వదిలించుకుంటూ, ఏ గుణాన్ని నేను వృద్ధి చేసుకుంటూ ఉంటేనే మళ్ళీ అక్కడ నాలో భక్తి శ్రద్ధ అన్నది కూడా కాస్త స్థిరత్వంలో ఉంటాయి. పైగా ఇక్కడ సూర్యచంద్ర అగ్నియే నేత్రాల్లా కలిగి ఉన్నవాడు అని. ఇవే మనకి నాడులు అంటారు. సూర్యనాడి, ఈడ పింగళ సుషుమ్న నాడి, అగ్ని నాడి. ఈ సమస్తము మూలమైన వాడివి. అందుకే అన్ని స్వరూపాలైన నీకే అన్నిటికీ కారణమై, సమస్త కారణాలకి కారణమైన వాడివి నువ్వు. అటువంటి నీకు మేము నమస్కరిస్తున్నాము. భవతాహి జగత్ సర్వం వ్యాప్తం స్వేనైవ తేజస పరబ్రహ్మ నిర్వికారి చిదానంద ప్రకాశవాన్. అందుకే నీ యొక్క తేజస్సే జగత్తంతా వ్యాపించి ఉన్నది. అందుకే ఓ పరబ్రహ్మ వికారరహితంగా ఎప్పుడూ ఉంటున్నవాడివి, పైగా చిత్ ఆనంద స్వరూపము. అటువంటి నీకే నమస్కరిస్తున్నాము. బ్రహ్మ విష్ణున్ వంద్రచంద్రాధి ప్రముఖాః సకలాః సురాः మునయశ్చాపరే త్వక్తః సంప్రసూత మహేశ్వర. జగత్తుకే మూలం అంటే జగత్తులో ఉన్నవన్నీ ఆయనే కదా చేసింది. ఇది మళ్ళీ ఇది నువ్వు, ఇది నువ్వు, ఇది నువ్వు అని చెప్పుకుంటే ఈ జన్మ కాదు కదా, ఎన్ని జన్మలు చెప్పినా ఇంకా 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 అనుకుంటూనే చెప్పుకుంటూనే ఉండాల్సి వస్తుంది. అందుకే ఇక్కడ సర్వానికి మూలము. అందుకే బ్రహ్మ విష్ణు ఆది అని చెప్పారు. ఇక్కడ బ్రహ్మ విష్ణు చంద్ర ఆది అంటే ఏంటి? ఇంకా సమస్తము చాలా ఉన్నాయి. ముఖ్యమైన 4 పదాలే ఇక్కడ చెప్తా. అందుకే మహేశ్వర బ్రహ్మ విష్ణు ఇంద్రాది. ఆది అంటే మళ్ళీ ఇంకా ఇతర అంతా కూడా సమస్తము. అందుకే సమస్త దేవతలు, అన్య మునిగణములు అందరూ కూడా నీ నుంచే ఉత్పత్తి చెందిన వాళ్ళు. యతో విభర్షి సకలం విభజ్య తనుమష్టధ అష్టమూర్తి రితిశ్చ త్వమాద్య కరుణామయ. అలాగే నీవే 8 ప్రకారాల శరీరాలతో మళ్ళీ విభజింపబడి జగత్తుని మళ్ళీ రక్షిస్తున్నవాడివి నువ్వే. ఒక్కడే ఉన్న పరమాత్మ అనేకమై మళ్ళీ లీలలు చేస్తున్నాడు. ఈ కారణంగానే అష్టమూర్తులను నువ్వు పిలువబడుతున్నావు. నువ్వు ఈశ్వరుడు, ఈ జగత్తికి మూలమైన వాడివి. నీ కరుణే ప్రసరింపచేస్తున్నావు అందరి మీద. త్వద్భయాద్వాధి వాతోయం దహత్యాగ్నిర్భయాత్తవ
సూర్యస్తపతి తే భీత్యా మృత్యుర్ధావతి సర్వతః. నీ భయంకే వాయు ఎప్పుడూ కూడా ప్రవహిస్తూ ఉంటుంది. అంటే అది ఎలా వీచాలో అంత మళ్ళీ పరమేశ్వరుడు యొక్క భయం కారణంగా అలానే ఆయన చెప్పినట్టుగా అంటే అందరూ ఆయన ఆజ్ఞని విధేయతతో వాళ్ళు ఆచరణలో ఉన్నారు. అందుకే నీ భయానికి అగ్ని కూడా ఎప్పుడూ అలాగా జ్వలిస్తూనే ఉంటుంది. నీ భయానికే సూర్యుడు కూడా ఎప్పుడు అలా తపించిపోతూ ఉంటాడు. నీ భయానికే మృత్యువు కూడా ఎప్పుడూ అలాగా ఉరకలు వేస్తూ ఉంటుంది. దయా సింధో మహేశాన ప్రసీద పరమేశ్వర రక్ష రక్ష సదేవాస్మాన్ యస్మాన్ నష్టాన్ విచేత్తసః. ఓ దయా సింధు, ఓ మహేశ్వర, ఓ పరమేశ్వర, మా పట్ల ప్రసన్నుడవ్వండి. మమ్మల్ని నశించిపోకుండా మా కర్తవ్యం శూన్యమైపోయింది కాబట్టి అంటే ఇప్పుడు మేము చేసేదేం లేదు. మా చేతుల్లో ఏమీ లేదు. అందుకని మమ్మల్ని రక్షించే భారం నీదే. నువ్వే మాకు అది ప్రసాదించు అని. యజ్ఞస్యోద్ధారణం నాత కురు శీఘ్రం ప్రసాదకృత్ అసమాప్తస్య దుర్గేశ దక్షస్య చ ప్రజాపతేః. ఓ పరమేశ్వర, ఓ దుర్గేశ, నీ కృప మా మీద ప్రసరింపచేసి ప్రజాపతి అయిన దక్షుణ్ణి మళ్ళీ నువ్వే ఆ యజ్ఞం పూర్ణం చేసేనాగా నువ్వే అది మళ్ళీ మాకు సహకరించాలి. అంటే మళ్ళీ నీ కృప ఉంటే గాని మళ్ళీ బతికింపటానికి మళ్ళీ ఆ యజ్ఞం అన్న క్రతువు కూడా పూర్ణం చెయ్యాలి కాబట్టి కర్త ఉండాలి. క్రతువు జరగాలి అంటే మళ్ళీ కావాల్సినవన్నీ మళ్ళీ యథాలాపంగా జరగాలి. అందుకే అది పూర్ణం చెయ్యాలంటే నువ్వే అది చెయ్యగలవు. భగోక్షిణి ప్రపద్యేత యజమానశ్చ జీవతు పుష్ణో దంతాశ్చ రోహాంతే భృగోః శ్మాశుని పర్వవతాం. అలాగే ఓ పరమేశ్వర, ఎలా అయితే భగదేవత పూర్వం అంటే ఇప్పుడు ఎలా అయితే నవ్విన వాడికి పళ్ళు ఇట్లా అన్నీ అయిపోయినాయి కదా! ఇప్పుడు మళ్ళీ ఉచ్చరించాలంటే అన్నీ శ్రేష్టంగా ఉండాలి. అప్పుడు గాని ఉచ్చారణ అన్నది జరగదు. అలాగే చేసే క్రతువు నీకు దర్శించుకోవాలి. సరిగ్గా యోగ్యత ఉన్నవి. అందుకే మనకి చిన్న చిన్న క్రతువులు చేసిన ఏం చెప్తాను? శ్రేష్టమైన వస్తువు, శ్రేష్టమైన ప్రదేశము, శ్రేష్టమైన వస్త్రాలు అంటే అన్నీ శుభ్రంగా ఉన్నాయి. శుద్ధమైనవి, మంచివి పెట్టి పూజించుకోవాలి. అందుకే భగదేవత ఆ నేత్రాన్ని దానికి ప్రసాదించు. అలాగే ఈ యజ్ఞానికి యజమాని ఎవరైతే దక్షుడు మళ్ళీ పునర్జీవితుడవ్వాలి. అలాగే పూషుడికి ఆ దంతాలు మళ్ళీ రావాలి. అలాగే మహర్షి అయిన భృగువుకి కూడా ఏదైతే గడ్డం కూడా పీకేసిబడి ఉందో అది మళ్ళీ అంటే ఏవేవి చేసిన కారణంగా తొలగించబడ్డాయో అవి మళ్ళీ ప్రసాదించు అని వేడుకుంటున్నారు. భవతాను గృహీతానాం దేవాదీనాం చ సర్వసః ఆరోగ్యం భగన గాత్రానాం శంకరం త్వయుధారమభిః. ఓ శంకర, అంటే ఇక్కడ శస్త్రాలతో, అస్త్రాలతో చిన్న భిన్నమైన శరీరాలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ మీ అనుగ్రహం కారణంగానే ఈ దేవతలకి పునః ఆరోగ్యాన్ని మళ్ళీ పూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించమని మళ్ళీ వేడుకుంటున్నాడు. పూర్ణ బాహుస్తు తే నాత వసిష్ఠే అధ్వర కర్మణి రుద్రభాగేన యజ్ఞస్తే కల్పితో నా అన్యత క్వచిత్. ఓ పరమేశ్వర, అంటే ఏదైతే యజ్ఞం మధ్యలో ఆగిపోయింది. ఎందుకంటే ఈయన అంటే ఇక్కడ మొత్తం చెప్పేది ఏంటి అంటే ఒక లీల రూపంలో వికారాలున్నాయి. నేను అన్నిటికీ ఒకలాగా నేనేమి చెయ్యలేను. సమభావ స్థితిలో నేను అనుకుంటాను అంతవరకే. కానీ నేను అన్ని వేళలా అలా ఉండలేను. ఎందుకంటే వికారాలున్నాయి. అవి నాకు తొలగాలి కదా! తొలగాలంటే ఇంకా గట్టిగా పట్టుకోవాలి. పట్టుకునే ప్రయత్నం ఒకటే మనం చెయ్యగలం. ఈ పట్టుకునే ప్రయత్నంలో కూడా మళ్ళీ లోపాలు చేస్తూనే ఉంటాం సాధారణంగా. కాకపోతే చెప్పేది యజ్ఞమే పరమాత్మ. యజ్ఞాన్ని వినియోగించే వస్తువు పరమాత్మ. ఇవన్నీ చెప్పి నేను నన్నెవరన్నా పిలిచి నాకేమన్నా ఇవ్వకపోతే, నాతో సరిగ్గా మాట్లాడకపోతే నేనేదన్నా మళ్ళీ వాళ్ళ మీద కక్ష పెట్టేసుకుంటాను. అలా ఇంకోటేదో చేస్తూ ఉంటాను. లేదా ఆ సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ ఇలా చేయాలి, అలా చేయాలి ఈ వెధవ ఆలోచనలన్నీ నాలాంటి వాళ్ళకుంటాయి. కానీ ఇక్కడ చెప్పేదేంటి అంటే, ఏది చేస్తున్నావో దాని పూర్ణ ఫలితాన్ని నువ్వు పొందాలంటే చెయ్యటానికి ఒక క్రమం ఉన్నది. ఆ క్రమాన్ని విస్మరించి చేస్తే మళ్ళీ అనర్థాలకి దారి తీస్తాయి అని చెప్పటానికి కూడా ఎందుకు అంటే, చేసేదెందుకు? ఉన్నవి తొలగించుకోవటానికి, మళ్ళీ కొత్తయి అంటించుకోవటానికి కాదు. అందుకని చెయ్యటానికి ఒక విధి విధానం ఉన్నది. విస్మరించకుండా అందుకే త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మణ మనిషి అక్కడుంటే సరిపోదు. శరీరం అక్కడుంటే సరిపోదు. బుద్ధి అక్కడుండాలి. ఈ అందుకే యజ్ఞస్వరూపం పరమాత్మ. వినియోగించే వస్తువు పరమాత్మ. బాగా ఇవ్వటానికి కూడా బుద్ధి ఎందుకు? అక్కడ మళ్ళీ దుర్గుణాలు వచ్చిన కారణంగా అక్కడ ఇవ్వబుద్ధి కాలేదు. ఆ రోషం వచ్చిన కారణంగా కొన్ని తూలనాడే మాటలు కూడా వచ్చాయి. అంటే నియంత్రణ. అందుకే ఒక క్రతువు చేసేటప్పుడు ఏం చేయాలి?
జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ అన్నీ నియంత్రించుకుని మనస్సు ఆ పరమాత్మ యందు రమిస్తూ ఉన్నప్పుడు మళ్ళీ ఎటువంటి లోపాలు జరగకుండా కూడా ఉండే శక్తిని ప్రసాదిస్తాడన్న విశ్వాసంతో చెయ్యాలి. చెయ్యగలిగే సమర్థత నాకుంది. నేనేదన్నా చేసేస్తాను. నాకన్నా ఎవరు ఇట్లాంటివి రాకూడదు. ఇచ్చిన వాడికి తీయటం కూడా చాలా తేలిగ్గా అవుతుంది. పరమాత్మ నిజంగా చేసింది చేసినట్టుగా, విన్నది విన్నట్టుగా, చూసింది చూసినట్టుగా తీసుకుంటూ పోతే ఇంకెవ్వడు మిగలడు. కాకపోతే అక్కడ మళ్ళీ అందుకే కరుణ, కరుణ అని చెప్పేది ఎందుకు అంటే అందరి మీద కృప, కరుణ అన్నదంతలా ప్రసరింపజేస్తున్నాడు గాబట్టి, ఇంకో అవకాశం, ఇంకో అవకాశం అన్నట్టుగా ఇస్తున్నాడు. మన మడ్డి బుర్రల్ని మారటానికి అవకాశాన్ని కల్పిస్తున్నాడు. చేసేది శ్రేష్టంగా ఉండాలి. నువ్వు అంతకన్నా శ్రేష్టంగా ఉండాలి. బాహ్యానికి శుచిగా ఉంటే సరిపోదు. అంతరంగికంగా ఉండాలి. రాంది రాదు. కాకపోతే నేర్చుకునే ప్రయత్నాన్ని చచ్చేదాకా విడిచిపెట్టకు. శక్తి కొలది. ఎంత చేయగలవో అంతే. పక్కనోడు ఎంతో చేస్తున్నాడు అని నువ్వు ఉబులాట పడకు. నీకెంత కుదురుతుందో అంతే చెయి. కానీ చేసేదాన్ని విడిచిపెట్టకు. ఈ శరీరం విడిచిపెట్టే వరకు. అందుకే ఇక్కడ ఓ పరమేశ్వర శేషయజ్ఞం ఏదైతే ఉందో దాన్ని పూర్ణం చెయ్యాలి. పైగా మీ భాగం మీకు పూర్ణంగా ఇచ్చేలాగా, నీకు సమర్పించుకునేలాగా అది ఇస్తే గాని యజ్ఞం సంపూర్తి కాదు. అందుకే అది అలా అయిపోయింది. నీకది పెట్టలేని కారణంగా. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే యజ్ఞ స్వరూపమే నువ్వు. ఇంకా ఏమీ లేదు. ఇత్యుక్త్వా సప్రజేషశ్చ రమేశశ్చ కృతాంజలిః దండవత్పతితో భూమో క్షమాపయితు ముద్యతః. ఇది చెప్పి బ్రహ్మ సహితంగా విష్ణు ఈ సకల దేవతలందరూ కూడా మళ్ళీ ఆ చేతులు జోడించి క్షమించమని ఆ పరమేశ్వరుడికి దండ ప్రణామాలతో అలాగ భూమి మీద పడిపోయి ఆయన్ని వేడుకుంటున్నారు. దీంతో శివ మహాపురాణంలో రుద్ర సంహితను సతీకాండలో 41 చాప్టర్ సంపూర్ణం.